హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నుండి కొన్ని రాశుల వారికైతే అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యే రాశుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 నూతన సంవత్సరం నుంచి కొన్ని రాశుల వారికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల వారు చాలా అదృష్టవంతులు అవుతారని, అతి త్వరలోనే కోటీశ్వరులవుతారని రాశుల చక్రం వివరిస్తోంది. జాతకంలో శనిదేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటే గనక ఎలాంటి వారైనా సరే వెంటనే కోటీశ్వరులవుతారు. కాబట్టి ఈ నూతన సంవత్సరం నుండి కొన్ని రాశుల వారి జాతకంలో శనిదేవుడు అద్భుతంగా బలపడుతున్నాడు. కాబట్టి 2025వ సంవత్సరం నుండి కొన్ని అదృష్ట రాశుల వారు పెద్ద శుభవార్తలనైతే వినబోతున్నారు. ఎన్నో శుభ ఫలితాలని పొందబోతున్నారు. అత్యంత ధనయోగాలు ఏర్పడబోతున్నాయి. దీనివల్ల ఈ 2025 నుండి కొన్ని రాశుల వారు జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరైతే ఇంతటి భాగ్యవంతులెవరు, ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది అనే విషయాలను గురించి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే పూర్తి విషయం అర్థమవుతుంది. ఈ 2025వ సంవత్సరం నుంచి కొన్ని రాశుల జీవితాలైతే మారబోతున్నాయి. వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. ఈ నూతన సంవత్సరంలో చక్రం తిప్పబోయే రాశులలో కన్య మొదటి స్థానంలో ఉంటుంది. ఈ 2025వ సంవత్సరం నుంచి కన్యా రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది. ఎవరు ఊహించని విజయాలను పొందబోతున్నారు. మీరు చేస్తున్న అన్ని పనులలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇక కన్యా రాశి వారికి నూతన సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం కాబోతుంది. కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారబోతుంది. కన్యా రాశి వారి యొక్క ఆనందం అంబరాన్ని తాకబోతుంది. కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి జీతాలు పెరుగుతాయి. కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ నూతన సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఏ పనిని చేసినా సరే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా సంతానం కలగబోతుంది. కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరం నుండి అద్భుతమైన సమయం అని చెప్పవచ్చు. 2025వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి మేషరాశి. ఈ నూతన సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వరించబోతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అపారమైన ధనాన్ని కూడబెట్టుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ నూతన సంవత్సరం మాత్రం మేషరాశి వారికి అదృష్టం తలుపు తట్టినట్టే. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలను పొందబోతున్నారు. చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి రాబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇకపోతే ఈ 2025వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశులలో మూడవ రాశి వృషభ రాశి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఎన్నో శుభయోగాలు కలగబోతున్నాయి. జీవితంలో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ రాశి వారికి అదృష్టం మాత్రం రెట్టింపు కాబోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి కలలు నెరవేరుతాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి రాబోతుంది. అధికమైన ధనలాభాలు కలుగుతాయి. ఈ 2025వ సంవత్సరం మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా బాగా సద్వినియోగం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న నాలుగవ రాశి కుంభరాశి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా
ఈ కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైనటువంటి ధనాన్ని ఇవ్వబోతున్నాడు. గతంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడబోతున్నాయి. కుంభరాశి వారి యొక్క దాంపత్య జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. ఈ నూతన సంవత్సరం కుంభరాశి వారికి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరాన్ని వృధా చేయకుండా బాగా ఉపయోగించుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవాలి. 2025వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 5వ రాశి సింహరాశి. ఈ నూతన సంవత్సరం నుండి సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏ పని చేసినా విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఈ రాశుల్లో సింహరాశి ఒకటి. మీరు చేసే ప్రతి పనుల్లో తగిన జాగ్రత్తలని తీసుకుంటే చాలు. ఏ పని చేసినా కాలం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు చేసే పనులను గురించి ఎవరితోనూ చెప్పకండి. ఇలా చెప్పడం వల్ల మీ పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికైతే చెప్పనక్కర్లేదు. అంత సంపాదన సంపాదించబోతున్నారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఇక ఈ 2025వ సంవత్సరం నుండి మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. 2025వ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 6వ రాశి తులారాశి. ఈ నూతన సంవత్సరం నుంచి తులారాశి వారికి కాలం అనేది కలిసి రాబోతుంది. ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలను వినబోతున్నారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు పొందుతారు. జీతాలు పెరగబోతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా బాగా స్థిరపడబోతున్నారు. అయితే తులారాశి వారు ఈ నూతన సంవత్సరంలో మీ మాట తీరులో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పనిని చేసినా కూడా ఆలోచించి చేయండి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి 2025వ సంవత్సరం నుండి ఈ వీడియోలో చెప్పిన ఈ 6 రాశులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.